చేస్తున్నావు? ఎలా ఉన్నావు? నువ్వు చెప్పు ఎలా ఉన్నావో. నీ తల ఎందుకు తిరిగింది? లక్ష్మి అవ్వ, అసలు ఏమైందో తెలుసా? నేను జైంట్ వీల్ మీద కూర్చున్నాను కదా, అది వీల్ కాదు, భూమే తిరుగుతూ ఉంది. ఓ, మళ్ళీ కథ మొదలు పెట్టేశావా? చెప్పిందే చెప్తున్నావు. ఎన్నిసార్లు చెప్తావు? పాపం లక్ష్మి అవ్వకి ఏం జరిగిందో అర్థం కాలేదు, అందుకే చెప్తున్నాను. సరే చెప్పావుగా. ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వు. పాపకి ఒంట్లో బాగోలేదు, అయినా స్కూల్కి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ అమ్మలందరూ ఇంతే. నిన్ను అమ్మా, అమ్మతో అలా మాట్లాడకూడదమ్మా. స్కూల్లో పాఠాలు వినేటప్పుడు తల తిరిగి పడిపోతే ఎవరిది బాధ్యత? అవును, ఎవరిదా బాధ్యత? అలాంటిదేమీ జరగదు. పద, స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వు. ఈరోజు నేను ఆఫీస్కి, నువ్వు స్కూల్కి రెడీ అవ్వాలి. రా. లక్ష్మి అవ్వ, నాకు పొద్దున టిఫిన్లో ఏం పెట్టావు? కొంచెం కొంచెం కడుపు నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? ఒక గ్లాస్ నిమ్మరసం ఏమన్నా? లక్ష్మి, స్కూల్కి వద్దు అంటే చాలు కడుపు నొప్పి మటుమాయం అయిపోతుంది. ఈ ఆటలు నాకు తెలుసు గాని నా దగ్గర ఈ డ్రామాలు ఆడుకు. అవన్నీ నేనాడిన డ్రామాలే. నువ్వు ఆడావు, మరి నన్ను కూడా ఆడనివ్వాలి కదా. నిన్ను వదిలిపెడితే మాట్లాడుతూనే ఉంటావు. వెళ్ళు, స్కూల్కి రెడీ అవ్వు. లక్ష్మి, రెడీ చేయి. సరేనమ్మా, రామ్మా. నిన్ను సింహాద్రి, బాబు సింహాద్రి. మీరా? ఎలా ఉన్నారు సార్? మీ ఆరోగ్యం బానే ఉందా? హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చారు? 4 రోజులు అయిందమ్మా, అంతా బాగానే ఉంది. మీరు రండి సార్, కూర్చుందరు గాని. అయ్యో పర్వాలేదమ్మా. అమ్మా, ముందు ఈ స్వీట్ తీసుకో. ఎందుకు సార్? తీసుకో అమ్మా, చెప్తాను. నువ్వు కూడా తీసుకో అమ్మా. ఏంటి పిన్ని? అమ్మా, స్వీట్ తీసుకో అమ్మా. సింహాద్రి, తీసుకో. ఏటి సార్, ఏదన్నా మంచి వార్త తెచ్చారా? అవునమ్మా, నేను కొత్త ట్రావెల్స్ ప్రారంభిస్తున్నాను. ఇక నుంచి దాని బాగోగులు సింహాద్రే చూసుకోబోతున్నాడు. సింహాద్రి, ఇదిగో ఆఫీస్ కీస్. అమ్మా, మీ చేతుల మీదుగా ఇవ్వండి. తీసుకోరా. ప్రియమైన చెల్లెలి పేరు శివగామి పేరు మీదే శివగామి ట్రావెల్స్ అని ట్రావెల్స్కి పేరు పెట్టాను. చూడు సింహాద్రి, నేను ఆఫీస్కి రాను, వచ్చినా నిన్ను చూసి వెళ్ళడానికే వస్తాను. ఎంత డబ్బు వసూలైంది, ఏం పని జరుగుతోంది, బిజినెస్ ఎలా ఉంది, ఏవీ నేను అడగను. దానిలో తల దూర్చను, అంతా నువ్వే చూసుకోవాలి. మొదట్లో లాభం రాదు, బిజినెస్ డెవలప్ అవుతూ అవుతూ నిదానంగా డబ్బులు వస్తాయి. మనం సర్వీసెస్ బాగా ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? మనకి లాభం కన్నా కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్యం. నా ఉద్దేశ్యం,
డబ్బు సంపాదించడం కాదు, మన సర్వీస్ నచ్చితే కస్టమర్సే వస్తారు. డబ్బు దానంతటదే వస్తుంది. అలాగే సార్. ఈ వ్యాపారం సింహాద్రి కొత్తైనా నేర్చుకుంటాడు సార్, కష్టపడతాడు. ఆ మాత్రం గ్యారంటీ నేనిస్తాను సార్. ఆ నమ్మకంతోనే నేను డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. కంగారేమీ లేదు, నిదానంగా ఎదగచ్చు. సింహాద్రి, వ్యాపారం చేసేటప్పుడు లాభ నష్టాలుంటాయి, తప్పదు. వాణ్ణి ఇంకా బాధ్యతగా చేస్తున్నారు సార్. వీడి మీద ఎంత నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టారు. ఆ, ఆ నమ్మకాన్ని సింహాద్రి పోగొట్టుకోడు. సింహాద్రిని చూసి తల్లిగా నువ్వు గర్వపడాలమ్మా. పిన్ని, అమ్మా, ఏమైంది? తను మహాలక్ష్మి. ఓహో, అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా. చూడమ్మా, మీరిద్దరూ కలిసే బిజినెస్ నడిపించాలి. వీడు మారడానికి కారణం ఈ మహాలక్ష్మి. తినండి సార్. ఒక్క నిమిషం. హలో. హలో రామ్ కుమార్ గారు, మీరు ఆఫీస్కి వస్తున్నారా మేడం? ఈరోజు వస్తున్నాను. అలాగే మేడం. ఈ 10 రోజుల్లో ఆఫీస్లో ఏదైనా సమస్య అయిందా? ఏం లేదు మేడం, చిన్న చిన్న విషయాలు అంతే. అవి నేను మేనేజ్ చేశాను. ఈరోజు ఏదైనా క్లయింట్ మీటింగ్ ఉంటే అరేంజ్ చేయండి. ఈరోజు ఏం లేవు మేడం. మీరు ఆఫీస్కి వచ్చాక ఏమన్నా కావాలంటే చూద్దాం. సరే, ఇంకేమైనా విషయాలున్నాయా? వనజ మేఘనల కేసులో రావణ్కి జడ్జిమెంట్ రావాల్సింది. కొంచెం పోస్ట్పోన్ అయింది మేడం. ఎందుకు? జడ్జి గారు ఇంట్లో మెట్ల మీద నుంచి పడిపోయి ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందట. ఆయన క్యూర్ అవ్వడానికి 3 నెలలు పడుతుందట. ఆయన మళ్ళీ వచ్చాకే జడ్జిమెంట్ అంటున్నారు. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? మీరు డిస్టర్బ్ చేయొద్దన్నారు కదా మేడం. కానీ ఈ విషయం నన్నిప్పుడు డిస్టర్బ్ చేస్తుంది కదా. సారీ మేడం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు తెలుసు కదా ఇదెంత ఇంపార్టెంట్ కేస్ అని. ఈ కేస్ని మూవ్ చేయడానికి నేనెంత ఖర్చు చేశానో మీకు తెలుసు కదా. ఎంతమంది పెద్ద లాయర్లని అపాయింట్ చేశాను. ఎలాగో 3 నెలల తర్వాత ఇదే జడ్జిమెంట్ ఇస్తారు కదా మేడం. అంత టైం ఆ రావణ్కి దొరకకూడదు. అతను ఈ టైంని ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మ్యానిపులేట్ చేయగలడు.